Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's class, we'll be discussing some national, international, and state related issues which are in the news. Coming on to the first topic for today, that is release of a commemorative postal stamp to mark 50 years of Pandit Jasraj's music festival called Pandit Maniram Sangeet Samroha. ఈ పండిత్ మోతీరామ్ అండ్ పండిత్ మణిరామ్ సంగీత్ సమ్రోహాని పండిత్ జస్రాజ్ గారు నిర్వహిస్తూ ఉంటారు. అది నిర్వహించడం 50 ఇయర్స్ అయిన సందర్భంగా దాన్ని కొమమరేటివ్ చేస్తూ ఒక పోస్టల్ స్టాంప్ ని హోమ్ మినిస్టర్ అయిన మిస్టర్ అమిత్ షా గారు రిలీజ్ చేయడం జరిగింది. అమిత్ షా హ్యాస్ రిలీజ్డ్ ఏ కొమమరేటివ్ స్టాంప్ మార్కింగ్ ద 50 ఇయర్స్ ఆఫ్ పండిత్ జస్రాజ్ మ్యూజిక్ ఫెస్టివల్ కాల్డ్ Pandit Motiram and Pandit Maniram Sangeet Samroha. This Pandit Motiram is the father of Pandit Jasraj and Pandit Maniram aina uncle, Chinnana. Okay? మరి ఈ స్టాంప్ ని ఎవరు రిలీజ్ చేశారు అంటే అమిత్ షా గారు అని అనుకున్నాం కదా. బట్ దిస్ స్టాంప్ హ్యాస్ బీన్ బాట్ బై విచ్ డిపార్ట్మెంట్? దిస్ స్టాంప్ హ్యాస్ బీన్ బాట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ which comes under Ministry of Communication, Ministry of Communications, okay, of Government of India. This Pandit Motiram and Maniram Sangeet Samroha is an annual Indian classical music festival. Annual Indian classic musical festival. You may ask, sir, ilanti postal stamps chaala release avutunnayi kada yearly. Will this be important for the examination ante? Not all of them, but this one is very very important. Because ఈ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ చౌమహల్లా ప్యాలెస్ లో జరుగుతుంది. దిస్ ఫెస్టివల్ ఈస్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ చౌమహల్లా ప్యాలెస్. వేర్ ఇస్ దిస్ చౌమహల్లా ప్యాలెస్ లొకేటెడ్? ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. As this festival is held every year in Chowmahalla Palace of Hyderabad from the last 50 years, this will be important for the students who are preparing for TSPSC certainly. Okay, the Pandit Motiram Pandit Maniram Sangeet Samroha is a music festival conducted by Pandit Jasraj at Chowmahalla Palace, Hyderabad. Okay, and మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దిస్ ఫెస్టివల్ was first initiated in 1972 by musician Pandit Jasraj in memory of his father and his uncle. Okay, and so what is this Pandit Jasraj famous for? This Pandit Jasraj is a Indian classic vocalist. He is a Indian classic vocalist, belongs to Mewati Gharana. అంటే సరే అసలు ఈ మేవాతి ఘరానా అంటే ఏంటంటే it is a musical apprenticeship tribe of Hindustani classical music. ఈయన పండిత్ జస్రాజ్ అనే ఆయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ కి ఒక వోకలిస్ట్. అందులో ఒక సబ్సెక్ట్ అయిన మేవాటి ఘరానా ట్రైబ్ కి ఈయన నేతృత్వం వహించేవాడు. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇది ఎక్కడ నిర్వహించేవారు? చౌమహల్లా ప్యాలెస్. ఎవరి కోసం నిర్వహించేవారు అంటే పండిత్ మోతీరామ్ అండ్ పండిత్ మణిరామ్. అండ్ ఎవరు నిర్వహించారు? పండిత్ జస్రాజ్. మరి ఈయనకు సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే ఇది హీఈస్ ఎ వోకలిస్ట్ ఆఫ్ మేవాటి ఘరానా విచ్ ఇస్ ఎ ట్రైబ్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ బేస్. అండ్ దిస్ జస్రాజ్ ఈయనకు సంబంధించి చాలా ఘనతలు సాధించాడండి ఈయన మ్యూజిక్ లో. సో ఈయనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇవి నాట్ సో ఇంపార్టెంట్, బట్ తెలుసుకుంటే తప్పులేదు. హీ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్. ఒక భారతరత్న తప్పితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే అన్ని అవార్డ్స్ ఈయన పొందడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ హీఈస్ ఆల్సో కాల్డ్ యాస్, ఈయనకు ఒక నిక్ నేమ్ ఉంటుండే, హీఈస్ ఆల్సో కాల్డ్ యాస్ son of Hyderabad. This man is called as son of Hyderabad. Who? Pandit Motirama. Pandit Manrama కాదు, వాళ్ళిద్దరు కాదు. పండిత్ జస్రాజ్ he is called as son of Hyderabad. సో ఇది హైదరాబాద్ తోని ఇంత రిలేటెడ్ అయిన ఈవెంట్ కాబట్టి ఈసారి రాబోయే టీఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో ఆర్ ఎనీ డిఏఓ ఎగ్జామ్స్ లాంటి దాంట్లో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే నేను దీనికి సంబంధించిన టాపిక్ ని ఈ రోజు మెన్షన్ చేయడం జరుగుతుంది.
అలాగే ఇలాంటి ఒక పోస్టల్ స్టాంప్ అండ్ కవర్ ఇంకొకటి కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆన్ ద సేమ్ డే, బట్ నాట్ బై అమిత్ షా. ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మిస్టర్ జగదీప్ ధన్కర్. ఓకే, మనం ఈ రోజు దాని గురించి కూడా తెలుసుకుందాం. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ జగదీప్ ధన్కర్ రిలీజెస్ స్పెషల్ పోస్టల్ కవర్ ఆన్ జస్టిస్ మాధవ్ రెడ్డి. జస్టిస్ మాధవ్ రెడ్డి ఎవరు గైస్? తెలంగాణ మూవ్మెంట్ ఎగ్జామ్ లో టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కోసం తెలంగాణ మూవ్మెంట్ చదివిన వాళ్ళందరికీ జస్టిస్ మాధవ్ రెడ్డి గారు, ఆయన యొక్క తీర్పులు సుపరిచితమే. ఓకే రైట్, ఇది అందరికీ తెలిసిన పేరు ఇది. మరి ఈయనకు సంబంధించిన ఒక పోస్టల్ కవర్, అది కూడా హైదరాబాద్ లోని ఏవి కాలేజ్ లో రిలీజ్ చేశారు. సో దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్, ఫర్ ద ఆస్పిరెంట్స్ హు ఆర్ రైటింగ్ TSPSC. ఓకే, దిస్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ జన్కర్ హ్యాస్ రిలీజ్ దిస్ స్పెషల్ పోస్టల్ కవర్. మరి ఎందుకు రిలీజ్ చేశారంటే టు సెలబ్రేట్ ద 100th బర్త్ యానివర్సరీ, 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ లేట్ జస్టిస్ కొండా మాధవరెడ్డి ఎట్ ఏవి కాలేజ్, విచ్ ఈస్ ఇన్ దోమల్గూడ. దోమల్గూడలో ఉంటుంది కదా, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఏవి కాలేజ్. చాలా మంది ఇక్కడ అశోక్ నగర్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ బ్యాచెస్ కొన్ని అక్కడనే నడుస్తూ ఉంటాయి ఏవి కాలేజ్ లో. అక్కడే ఈ ఫంక్షన్ జరిగింది. మరి ఈ ఏవి కాలేజ్ లోనే ఎందుకు జరిగింది? జనరల్ గా వైస్ ప్రెసిడెంట్ లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు రవీంద్ర భారతి, లేకపోతే ఎన్నో నోవెటల్ లాంటి హోటల్స్, లేకపోతే హైటెక్స్, ఇలాంటివన్నీ ఖాళీ ఉంటాయి కదా. ఏవి కాలేజ్ లోనే ఎందుకు జరిగింది అంటే, ఈ ఏవి కాలేజ్ వాజ్ ఫౌండెడ్ బై ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ మిస్టర్ కేవి రంగారెడ్డి. హూ ఇస్ హీ? కేవి రంగారెడ్డి, ఫస్ట్ డిప్యూటీ సీఎం ఫ్రమ్ తెలంగాణ. అండ్ దిస్ కేవి రంగారెడ్డి is the father of late జస్టిస్ మాధవరెడ్డి. ఈయన కేవి రంగారెడ్డి గారు మాధవరెడ్డి గారి యొక్క తండ్రి గారు. ఆయన స్టార్ట్ చేశారు ఏవి కాలేజ్ ని, అండ్ వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో ఈ ఏవి కాలేజ్ లో నడుస్తూ ఉంటుంది ఇప్పటికీ. అండ్ హీఈస్ దిస్ కొండా వెంకట్ రంగారెడ్డి is also the గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్ చేవెళ్ళ ఎంపీ మిస్టర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈయన, ఈ మాధవరెడ్డి గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క నాన్నగారు. ఓకే, సో మీకు ఇది అర్థమవుతా ఉంటుంది ఎందుకని ఇది రిలీజ్ చేశారు అనేది. ఓకే, సో 100th బర్త్ యానివర్సరీలో భాగంగా, జస్టిస్ మాధవరెడ్డి గారి బర్త్ యానివర్సరీలో భాగంగా ఆయన పోస్టల్ కవర్ ని ఏవి కాలేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. దానికి వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ అండ్ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. అండ్ కమింగ్ ఆన్ టు సమ్ బేసిక్ థింగ్స్ రిలేటెడ్ టు మిస్టర్ కొండా మాధవరెడ్డి, ఆయన ఘనతలు. మాధవరెడ్డి గారి మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఓన్లీ ఇది ఒక్కటే అడగరు, ఇంకొన్ని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో ఒక్క క్వశ్చన్ ఇచ్చి దాంట్లో 3-4 ఆప్షన్స్ స్టేట్మెంట్ బేస్డ్ ఇస్తున్నాడు. సో అందువల్ల ఐ విల్ బి టెలింగ్ సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు మిస్టర్ కొండా మాధవరెడ్డి. ఓకే, he served as chief justice of Andhra Pradesh. ఎప్పుడు? he served as chief justice of Andhra Pradesh in 1983. 1980s లో ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా నియమితులు అయ్యాడు. దాని తర్వాత 1978 లో అయ్యాడు. దాని తర్వాత 83 కల్లా he came to the position of chief justice of Andhra Pradesh, and he also worked as the chief justice of Mumbai High Court in 1984. దెన్ ఇతను తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఉంది కదా, ముఖ్యంగా దీనికి ఎవరు వెళ్తూ ఉంటారు? ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు సస్పెండ్ అయినప్పుడు, ఇలాంటి సందర్భాలలో అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఎవరైనా కానీ ఈ క్యాట్ కి వెళ్ళి హైకోర్టు తీర్పు తప్పనో లేకపోతే డీజీపీని అకారణంగా సస్పెండ్ చేశాడు అని చెప్పి క్యాట్ కి వెళ్తా ఉంటారు కదా. ఆ క్యాట్ ని మొట్టమొదటిసారిగా స్థాపించింది ఈ జస్టిస్ కొండా మాధవరెడ్డి గారే. అది 1985 లో ఎస్టాబ్లిష్ చేయబడింది. And he acted as the first chairman of CAT of India in between 1985 to 1988. Then he worked as the governor of Maharashtra for 2 years. Okay, these points, the CAT point, very very important. And if at all a question comes on the topic of Justice Madhava Reddy and a postal cover released on him by Vice President Jagdeep Dhankar, this point, the CAT point of CAT can also be asked in the examination. So please try to remember that point. Okay, now coming on to the next topic for today, ONDC partners with Google and Meta. ONDC the Government of India company kada, Government of India కి సంబంధించిన ఆర్గనైజేషన్. దీన్ని DPIIT which comes under Ministry of Commerce and Industry
వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది 2015లో ఓఎన్డీసీని. మరి ఈ ఓఎన్డీసీ రీసెంట్గా గూగుల్తోని అండ్ మెటా అంటే ఫేస్బుక్ యొక్క కొత్త పేరు, ఈ మెటాతోని కొత్తగా పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది. వాట్ డూ యూ మీన్ బై దిస్ ఓఎన్డీసీ? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కమర్స్. ఓఎన్డీసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కమర్స్. అంటే ఇండియాలో ఉన్న ఎవరైనా కానివ్వండి ఈ కమర్స్ చేయాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో అమ్మాలనుకుంటే ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ మాత్రమే కాకుండా ఇది గవర్నమెంట్ తరపున ఈ ఓఎన్డీసీలో రిజిస్టర్ అయ్యి ఓఎన్డీసీ నుంచి అమ్ముకోవచ్చు. ఓకే, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇన్ సమ్ ఎగ్జామినేషన్ జస్ట్ అబ్రివేషన్ ఆఫ్ ఓఎన్డీసీ ఈజ్ ఆల్సో ఆస్క్డ్. ఓఎన్డీసీ అబ్రివేషన్ మాత్రమే అడిగారు, సో అందుకే నేను ఇక్కడ రాయడం జరిగింది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కమర్స్. ఇప్పుడు మరి అసలు గూగుల్తోని మెటాతోని ఎందుకు పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఓఎన్డీసీ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. Ministry of Commerce backed open e-commerce platform called Open Network for Digital Commerce on Tuesday announced partnership with Google and Meta. ఈ పాయింట్ ఇంపార్టెంట్. రీసెంట్లీ ఓఎన్డీసీ ఎవరితోని పార్ట్నర్షిప్ పెట్టుకుంది అని ఎగ్జామ్లో అడగచ్చు. ఇట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ గూగుల్ అండ్ మెటా. ఎందుకు? టు ఎక్స్పాండ్ ఇట్స్ అవుట్ రీచ్ టు స్మాల్ బిజినెసెస్. ఇంకా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళని కూడా ఓఎన్డీసీలో కలుపుకోవడంలో భాగంగా వీళ్ళు గూగుల్ అండ్ మెటాతోని పార్ట్నర్షిప్ ని పెట్టుకోవడం జరిగింది. దే వాంటెడ్ టు డూ దిస్ త్రూ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ ఎవరి కింద పనిచేస్తాయి? గూగుల్ కింద. మరి మెటా అండ్ ఆల్సో వాట్సాప్ ఈజ్ ఏ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ మెటా నౌ. ఓకే, అందువల్ల ఈ ఓఎన్డీసీ వాళ్ళు గూగుల్ అండ్ మెటాతోని భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. మరి దీంట్లో అసలు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఏం చేస్తారంటే, విత్ దిస్ గూగుల్ మ్యాప్స్ ఓఎన్డీసీ హాస్ పార్ట్నర్డ్ టు ఎనేబుల్ మెట్రో టికెట్ బుకింగ్. మెట్రో టికెట్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా కొచ్చి మెట్రో టికెట్స్. కొచ్చి ఎక్కడ ఉంది? కేరళలోని ద బిగ్గెస్ట్ సిటీ. కొచ్చి మెట్రో టికెట్స్ ని గూగుల్ మ్యాప్స్ ద్వారా అమ్మాలన్న ఉద్దేశంతో ఓఎన్డీసీ వాళ్ళు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, అండ్ మరి మెటాతో ఎందుకు చేసుకున్నారంటే టు ఎక్స్పాండ్ ఇట్స్ అవుట్ రీచ్ టు స్మాల్ బిజినెసెస్ త్రూ వాట్సాప్. Okay, ఈ 2 points very important. This is one more point. I have already spoken about it in the class. ONDC is an initiative of DPIIT of Ministry of Commerce and Industry. Okay, DPIIT కి సంబంధించిన DPIIT డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఓఎన్డీసీని నిర్వహిస్తున్నారు. అండ్ ఈ DPIIT అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఓకే, రైట్. నౌ దీనికి సంబంధించిన సమ్ బేసిక్ పాయింట్స్ ఓఎన్డీసీకి రిలేటెడ్. ONDC is launched in which year? It is launched in 2022 and headquarter ఎక్కడ ఉంది ONDC వాళ్ళది? న్యూఢిల్లీలో ఉంది. ప్రజెంట్ CEO is తాంపీ కోషి. DPIIT ఫుల్ ఫామ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీని మీద ఖచ్చితంగా DPIIT మీద ఎగ్జామ్ లో ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో భాగంగా లేకపోతే కరెంట్ అఫైర్స్ లో భాగంగా అడుగుతున్నాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే అబౌట్ ఫతా-2 ఈజ్ అన్ అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టమ్ ఆఫ్ పాకిస్తాన్. దీన్ని రీసెంట్ గా పాకిస్తాన్ టెస్ట్ ఫైర్ చేసింది, అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. And nowadays in the competitive examination, not only the missiles related to India are being asked, but also related to Pakistan, Iran, Russia, China. Last time North Korea అది కూడా అడిగాడు. ఏవైతే మిసైల్ టెస్టింగ్ రీసెంట్ గా జరిగి న్యూస్ లో ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ we are discussing here about Pakistan's advanced rocket system called Fatah-2. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు రీసెంట్ గా ఈ ఫతా-2 యొక్క రాకెట్ సిస్టమ్ ని ఫ్లైట్ టెస్ట్ చేశారు. అండ్ దిస్ ఫతా-2 ఈజ్ ఏ గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్. దిస్ ఈజ్ ఏ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్. ఓకే, మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, MLRS అంటూ ఉంటారు షార్ట్ ఫామ్ లో. దిస్ ఈజ్ ఏ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్. అండ్ రేంజ్, ఇలాంటి మిసైల్ సిస్టమ్స్ లో బేసిక్ గా ఎగ్జామ్ లో అడిగే పాయింట్ ఏంటి? దీని రేంజ్ ఏంటండి? దీని రేంజ్ 400 కిలోమీటర్స్. ఓకే, 400 కిలోమీటర్స్.
అండ్ ఇంతకుముందు ఫతా 1 కూడా ఉండేది, దాని రేంజ్ తక్కువగా ఉండేది. ఇట్ యూస్ టు బి ఓన్లీ 140 కిలోమీటర్. నౌ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్ టు 400 కిలోమీటర్ అండ్ లాంచ్డ్ ఇట్ యాజ్ ఫతా 2. అండ్ దీని బేసిక్గా దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ అడ్వాన్స్డ్ ప్రిసిషన్ టార్గెటింగ్ టెక్నాలజీ. ఎగ్జాక్ట్గా విత్ ఎ మార్జిన్ ఎర్రర్ ఆఫ్ 10 మీటర్ ఇది ప్రిసిషన్గా టార్గెట్ని ఖచ్చితంగా కొడుతుంది. ఓకే రైట్. అండ్ రీసెంట్గా పాకిస్తాన్ ఫతా 2ని మాత్రమే కాకుండా ఇంకొన్ని లాంచెస్ కూడా చేసింది. అవి ఏంటంటే దోస్ ఆర్ వన్ ఈస్ అబాబెల్ వెపన్ సిస్టమ్, వీటిని కూడా ఈ మధ్య టెస్ట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ ఈస్ గోరీ వెపన్ సిస్టమ్. ఈ రెండింటిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మిజైల్ వెపన్స్ వీటిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. దిస్ బిలాంగ్ టు విచ్ కంట్రీ అని చెప్పి అడుగుతున్నాడు. ఒకవేళ డెప్త్ గా అడగాలనుకుంటే రేంజ్ కూడా అడుగుతాడు. ఓకే. అండ్ పాకిస్తాన్ సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్, పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్, బిగ్గెస్ట్ సిటీ కరాచీ, మనకు బాంబే లాగో అలా కరాచీ అలాగా. అండ్ లాహోర్ ఇస్ ద పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇస్లామాబాద్ అండ్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ రావల్పిండిలో వాళ్ళ మిలిటరీ బేస్ అంతా రావల్పిండి నుంచి నడుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ వీళ్ళ ప్రెసిడెంట్ ఎవరు? ఆరిఫ్ ఆల్వి. ఇక్కడ ప్రెసిడెంట్ కి పెద్దగా పవర్స్ ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్ కే ఉంటాయి. బట్ అక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేరు, ఎందుకంటే ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. రీసెంట్ గా ఒక యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, బట్ అది యాక్టింగే కాబట్టి ఆయన పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు వరకు ఎవరున్నారు మరి అంటే పిఎంఎల్ఎఫ్ పార్టీకి చెందిన షహబాజ్ షరీఫ్. ఓకే, షహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ గారు ఉండేవారు కదా ఇంతకు ముందు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, 3 times ప్రైమ్ మినిస్టర్. ఆయన తమ్ముడైన షహబాజ్ షరీఫ్ ఈజ్ ఏ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, సో అది గెలిచిన తర్వాత మరి ఎవరు అనేది తర్వాత చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ద ఫేమస్ తమిళనాడు యాక్టర్ అండ్ పొలిటీషియన్ మిస్టర్ విజయకాంత్ హ్యాస్ పాస్డ్ అవే ఎస్టర్డే. ఓకే, ఈయన విజయకాంత్ గారు మన తెలుగు సినిమాలో కూడా కొన్ని పాత తెలుగు సినిమాలు యాక్ట్ చేశారు. అండ్ చాలా తమిళ డబ్బింగ్ సినిమాస్ మనకు వస్తూ ఉంటాయి. ఈయన దేశభక్తికి సంబంధించిన సినిమాలు, మిలిటరీ సంబంధించిన సినిమాలు చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తూ ఉండేవారు అప్పట్లో. చాలా సంవత్సరాల నుంచి ఈయన ఫిలిమ్స్ చేయడం మరి ఆపేసి డిఎండికే అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి, పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పాలిటిక్స్ లో ఉన్నారు. ఈ డిఎండికేని దేశీయ మురపోక్కు ద్రావిడ కజగం అని అంటారు. దేశీయ మురపోక్కు ద్రావిడ కజగం, డిఎండికే అంటే. he has recently passed away in Chennai due to illness, and this DMDK is a recognized regional party of Tamil Nadu. When was it started? This was started by Vijayakanth in 2005. He served as the leader of opposition. Karnanidhi wala party DMK 2011 లో జరిగిన ఎలక్షన్స్ లో ఈయన కన్నా తక్కువ సీట్లు తెచ్చుకుంది, చిత్తుగా ఓడిపోయింది ఒక రకంగా. 2006 నుంచి 2011 వరకు వీళ్ళదే. 2011 వరకు ఈ పార్టీ అధికారంలో ఉండేది, డిఎంకే. ఆ టైంలో ఈ 2G స్కామ్ ఇవన్నీ వచ్చాయి కదా, ఆ ఆరోపణల వల్ల డిఎంకే పార్టీ వాళ్ళు స్టేట్స్ లో జరిగిన స్కామ్స్ వల్ల కూడా వీళ్ళు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఎట్ దట్ టైం దిస్ డిఎండికే వాళ్ళు జయలలిత గారితో పొత్తు పెట్టుకొని చాలా ఎక్కువ స్థానాలు గెలుపొందడం జరిగింది. బట్ సీయింగ్ ఏ స్పేస్ ఇన్ అపోజిషన్, మిస్టర్ విజయకాంత్ డిడెంట్ టేక్ పార్ట్ ఇన్ ద గవర్నమెంట్ బట్ took the leader of opposition seat. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను జయలలిత గవర్నమెంట్ లో చేరితే ఒక మినిస్ట్రీ ఇస్తుంది అంతే, బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉంటే నేను డిఎంకే పార్టీని దాటేసి రేపు పొద్దున సీఎం అయ్యే ఛాన్స్ రావచ్చు అన్న ఉద్దేశంతో విజయకాంత్ గారు ఆ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా కూర్చున్నారు. ఓకే, అండ్ ఇన్ 2001 దిస్ మ్యాన్ మిస్టర్ విజయకాంత్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ బెస్ట్ ఇండియన్ సిటిజన్ award by Mr. Vajpayee government for promoting patriotism through his films. ఇందాకే చెప్పాను నేను, ఈయన దేశభక్తికి సంబంధించిన సినిమాలు చాలా ఎక్కువగా చేస్తుండేవారని. అందువల్ల ఈయనకు బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2001 లో ఇవ్వడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ 2001 గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వాజ్ ఆల్సో honored him with కలై మామని అనే అవార్డుని కూడా ఇచ్చి సత్కరించింది. ఓకే రైట్, ఇది ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ రావచ్చు, విజయకాంత్ హూ హాజ్ రీసెంట్లీ పాస్డ్ అవే ఈజే అని చెప్పి ఇవ్వచ్చు.
So please try to remember this, and his political party DMDK is also important guys. Okay, ఎందుకంటే రీజనల్ పార్టీస్ మీద కూడా ఇండియన్ పాలిటీలో టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇచ్చిన సిలబస్ లో పొలిటికల్ పార్టీస్ మీద కూడా టాపిక్ ఉంది, ఏపీఎస్సీ లో కూడా ఉంది. సో డిఎండికే ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చనిపోయారు, అండ్ ఆయన ఒక రకంగా మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి పక్క స్టేట్ అయిన తమిళనాడే కాబట్టి క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is National Conference of Chief Secretaries is happening in New Delhi, and on the third and the final day Mr. Narendra Modi has attended to this National Conference of Chief Secretaries which has happened in New Delhi. New Delhi లో జరుగుతున్న చీఫ్ సెక్రటరీల యొక్క సమావేశానికి ఫైనల్ 3వ రోజు పిఎం నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అన్న దాని మీద క్వశ్చన్ రావచ్చు. ఇది న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇది ఫస్ట్ టైం జరుగుతుందంటే నో, దిస్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఫర్ ద థర్డ్ టైం. దిస్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఫర్ ద థర్డ్ టైం. ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది? ఫస్ట్ టైం ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఫస్ట్ టైం దిస్ వాజ్ హెల్డ్ ఇన్ 2022 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. సెకండ్ టైం 2023 జనవరి ఈ ఇయర్ ఢిల్లీలోనే జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2023 ఎండ్ లో ఢిల్లీలో జరుగుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ టైం. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. జనరల్ గా చాలా మంది 2022లో జరిగింది అని గుర్తుపెట్టుకుంటారు, బట్ 2023లో 2 సార్లు జరిగింది అనే విషయం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దిస్ ఈస్ ద థర్డ్ టైం. క్వశ్చన్ ఇలా రావచ్చు, ఇది ఎన్నోసారి అని చెప్పి. సో దిస్ ఈస్ ద థర్డ్ టైం. మరి ఇది అసలు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే దీని ఏం ఏంటంటే టు ఎంకరేజ్ పార్టిసిపేటివ్ గవర్నెన్స్ అండ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడిదక్కడ గవర్నెన్స్ సపరేట్ గా చేస్తూ ఉంటారు, బట్ వీళ్ళకి సంబంధించిన స్కీము వాళ్ళకి సంబంధించిన స్కీము అన్ని కలిసి జనాలకు అందేలాగా అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి సహకరించుకునేలాగా జరగడానికి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ అనే దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, the key focus area of this conference is about ease of living and the implementation of common development agenda in partnership with state. ఇందాక మనం మాట్లాడుకున్న పాయింటే. ఓకే, అండ్ దీనికి 200 మంది రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న డిపార్ట్మెంట్స్ కి సెక్రటరీస్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కో ఉండే చీఫ్ సెక్రటరీస్ అండ్ కొందరు సీనియర్ అఫీషియల్స్, వీళ్ళందరూ కలిపి 200 మంది దాకా రావడం జరిగింది. ఓకే, బేసికలీ దిస్ కాన్ఫరెన్స్ ఈస్ లేయింగ్ ద గ్రౌండ్ ఫర్ కొలాబరేటివ్ యాక్షన్ టు అచీవ్ ఏ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా అండ్ ఇట్స్ పాపులేషన్ బై స్ట్రెంథనింగ్ అ డెలివరీ మెకానిజం ఆఫ్ బోత్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టుగెదర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డాక్టర్ ఎస్ జైశంకర్. Who is he? He is the Minister for External Affairs of India. He has recently visited Russia. This visit will strengthen India and Russian ties during. So, ఇది ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ అండి. ఎవ్రీ ఇయర్ బైలేటరల్ కోఆపరేషన్ కి సంబంధించి 2 దేశాల మధ్యలో ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరం మన దేశంలో జరిగితే ఒక సంవత్సరం రష్యాలో జరుగుతుంది. బట్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years నరేంద్ర మోడీ Prime Minister of India is not attending it. General ga India and Russia, India and USA, India and UK, India and Australia ilantivi Japan జరిగినప్పుడు ఖచ్చితంగా every year Prime Minister of India will be attending it. But Mr. నరేంద్ర మోడీ ఆయన ఒక రకంగా కావాలనే లాస్ట్ 2 years నుంచి వెళ్ళట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద యుక్రెయిన్ రష్యా వార్. దో we have very good solid relationship with Russia, Mr. Modi is maintaining distance to it to send signal to Western countries that we are not for the war. We are not for the war and we are against the war. And at the same time, he is sending Minister for External Affairs, Mr. Jaishankar, every year to this event and not cancelling this event to show that to Russia that we are friends. అంటే 2 దిక్కులు ఆట ఆడుతున్నారు ఒక రకంగా బ్యాలెన్స్డ్ గా. అటు వెస్టర్న్ ఒప్పించకుండా ఇటు రష్యన్ ని ఒప్పించకుండా 2 దిక్కులు ఆడకుండా కత్తు మీద సాములాగా 2 దిక్కులు ఈక్వల్ గా ఈక్వేట్ చేస్తూ ఈ కాన్ఫరెన్స్ అనేది 2 ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. ఓకే, అండ్ ఇందులో ఏం డిస్కషన్ జరుగుతాయి? జనరల్ బైలేటరల్ అగ్రిమెంట్స్. ఇండియా రష్యా రిలేషన్స్ దేని మీద ఉంటాయి? డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం,
డైమండ్స్ అండ్ మన ట్రేడ్ ఇష్యూస్ లైక్ గూడ్స్ ఏంటి మన గోధుమ పిండి ఇలాంటివన్నీ మీద చర్చలు అవసరం ఉన్న దాన్ని బట్టి చర్చలు జరుగుతూ ఉంటాయి. రీసెంట్ గా చేసి ఈ రష్యాకు ఎవరు వెళ్ళారు అనేది అడుగుతాడు ఖచ్చితంగా. మోడీ అని చెప్పి ఆప్షన్స్ లో ఇస్తాడు, బట్ మోడీ ఈజ్ నాట్ విజిటింగ్. ఫ్రమ్ ద లాస్ట్ 2 years మోడీ ఈజ్ నాట్ అటెండింగ్ దిస్ బైలేటరల్ యాన్యువల్ కాన్ఫరెన్సెస్. ఎవరు అటెండ్ అయ్యారంటే మిస్టర్ జయశంకర్. లాస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, ఇచ్చి 2 దేశాల మధ్య సమావేశం, మేబీ ఇండియా అండ్ డెన్మార్క్ సంథింగ్ లైక్ దట్ అనుకుంటాను, ఇచ్చి ఆప్షన్స్ ఏ మోడీ, బి జగదీప్ ధన్కర్, సి రాజ్నాథ్ సింగ్, డి జయశంకర్ అని ఇచ్చాడు. జనరల్ గా పాలిటిక్స్ ని పర్టికులర్ గా చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దేశాలు చాలా కంట్రీస్ విజిట్ చేస్తూ ఉంటారు కదా, సో అతనే వెళ్ళి ఉంటారు అని అనుకుంటాడు. బట్ అప్పుడు అక్కడికి వెళ్ళింది మన హోమ్ మినిస్టర్ అయిన హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అయిన మిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో చాలా మంది అది తప్పు పెట్టి వచ్చారు. సో ఈసారి కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా రష్యా విజిట్ కి వెళ్ళింది మన మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అయిన మిస్టర్ జయశంకర్. ఓకే, ఈయన డిప్యూటీ పిఎం ఆఫ్ రష్యా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ 2023 has finished. దాంట్లో మన ఇండియన్సే ఫస్ట్ 3 places సంపాదించారు. వన్ ఈస్ దొమ్మరాజు గుకేష్, హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, he has clinched the title, and second place has won by Arjun Niragesi. This guy is important for the students appearing for TSPSC because he is from Warangal. జనరల్ గా చెస్ ప్లేయర్స్ అనగానే చాలా మంది హైదరాబాద్ బేస్డ్ ఉంటారు, బట్ దిస్ మ్యాన్ ఈస్ ఫ్రమ్ ఇంటీరియర్స్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ వరంగల్ డిస్టిక్ అండ్ హన్మకొండ నుంచి ఉన్నాడు ఈయన అర్జున్ ఇరగేసి. హీ సెక్యూర్డ్ సెకండ్ స్పాట్. ఆయన లాస్ట్ 2 years కింద అనుకుంటా ఆయన గ్రాండ్ మాస్టర్ హోదా కూడా వచ్చింది అర్జున్ ఇరగేసికి. హీఈస్ ఇంపార్టెంట్. అండ్ దొమ్మరాజు గుకేష్, హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, హీ హాజ్ వన్ దిస్ టైటిల్. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చిన ఇండియన్ ఎవరు, హీఈస్ పెంటల హరికృష్ణ. ఐ హావ్ మెన్షన్డ్ హియర్ పెంటల హరికృష్ణ. దిస్ గై ఈస్ పెంటల హరికృష్ణ, హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద స్టూడెంట్స్ రైటింగ్ ఏపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి ఎగ్జామినేషన్, రైట్. టైటిల్ ఎవరు గెలిచారంటే దొమ్మరాజు గుకేష్ గెలిచాడు, అర్జున ఇరగేసి సెకండ్ స్పాట్, అండ్ పెంటల్ హరికృష్ణ ఈజ్ ఇన్ థర్డ్ స్పాట్. ఓకే, ఇది ఎక్కడ జరిగింది, చెన్నైలో జరిగింది. ఈ గెలుపు ద్వారా విత్ దిస్ విన్ ఆఫ్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్, మిస్టర్ గుకేష్ టేక్స్ ద లీడ్ ఇన్ ఫీడే సర్క్యూట్. ఈయన ఇంకొక టోర్నమెంట్ గెలవడము లేకపోతే ఇప్పుడు వచ్చిన పాయింట్స్ ఇలాగే ఉంచుకుంటే హీ విల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ద హైలీ కన్వర్టెడ్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఏంటంటే ఫీడే టోర్నమెంట్ ఉంటుంది కదా, ఒక రకంగా వరల్డ్ కప్ లాంటిది. దానికి ఈయన అర్హత సాధిస్తాడు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండియా నుంచి ప్రజ్ఞానంద హ్యాస్ ఆల్రెడీ క్వాలిఫైడ్ టు దిస్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ బికాస్ లాస్ట్ టైం ఈయన ఈ టోర్నమెంట్ లో భాగంగా సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. అందువల్ల ఈయన ఆల్రెడీ డైరెక్ట్ గా క్వాలిఫై అయిపోయాడు ప్రజ్ఞానంద. ఓకే, చెన్నై గ్రాండ్ మాస్టర్ ఇది ఇంపార్టెంట్ గా, ఎందుకంటే అప్పుడప్పుడు స్పోర్ట్స్ లో భాగంగా ఇన్ స్పోర్ట్స్ కేటగిరీ చెస్ వస్తుంది టాపిక్స్, టెన్నిస్ వస్తుంది, F1 రేస్ వస్తుంది, రెజ్లింగ్ ఈసారి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ బ్రిడ్జ్ భూషణ్ ఇష్యూ ఉంది న్యూస్ లో, చాలా ఇంపార్టెంట్. అండ్ టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ లో వస్తున్నాయి. క్రికెట్ మీద అడగట్లేదు, క్రికెట్ మీద అడిగిన ఉమెన్ క్రికెట్ మీద మాత్రమే అడుగుతున్నాడు. ఓకే, now we'll be discussing some MCQs about the topics which are in the news. Coming on to the first question for today, which Indian ministry is responsible for administrating the ఫేమ్ ఇండియా స్కీమ్? ఇది దేని గురించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇండియాలో అడాప్ట్ చేసుకోవడం, స్పీడ్ గా ఇంప్లిమెంట్ చేయడం, మానిటరింగ్ చేయడం, ఈ అన్నిటికి సంబంధించి ఈ ఫేమ్ ఇండియా స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2015 లో తీసుకొచ్చారు. దీని కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకు సబ్సిడీస్ ఇస్తారండి. ఎలక్ట్రిక్ 4-wheelers అండ్ 2-wheelers కొనే వాళ్ళకు సబ్సిడీస్ ఇస్తారు. ఇంతకుముందు ఎక్కువ ఇచ్చేవారు. రీసెంట్లీ ఫేమ్ 2 స్కీమ్ కూడా వచ్చింది. దాని తర్వాత మొన్ననే తగ్గించడం కూడా జరిగింది. మరి ఇది దేని కిందికి వస్తుంది అని అడుగుతున్నాడు, విచ్ ఇండియన్ మినిస్ట్రీ అని. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఒకసారి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఉంది, దేనికి సంబంధించింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నాను. మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందికి వస్తాయా? కాదు, ఆయుష్ కిందికి వస్తాయి. ఆయుష్ అంటే ఏంటి, ఇది ఒక రకంగా హెల్త్ మినిస్ట్రీ, బట్ ఆల్టర్నేట్ మెడిసిన్, ఇప్పుడు నడుస్తున్న జనరల్ మెడిసిన్ మన అలోపతి వైద్యం కాకుండా వేరేవన్నీ. ఆయుష్ అంటే ఏమేమి వస్తాయి,
ఆయుర్వేద, యునాని అండ్ న్యాచురోపతి, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, ఇవన్నిటి కిందకి వస్తాయి. సో ఇది రాదు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా రాదు. మరి ఏదొస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఈవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ ఏ హెవీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఇండియాస్ ఫస్ట్ హిమాలయన్ ఎయిర్ సఫారీ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ మనం ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటంటే స్టేట్ అన్నాడు, లడాక్, జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతానికి స్టేట్లు కావు. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఆప్షన్స్ లో 2. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే హిమాచల్ ప్రదేశ్ లో కొత్త రీసెంట్ గా సిమ్లా కాన్క్లేవ్ జరుగుతుంది కదా, టూరిజం కాన్క్లేవ్, సో అక్కడే పెట్టుంటారని అనుకుంటారు. బట్ తప్పండి, దీన్ని రీసెంట్ గా లాంచ్ చేసింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.